ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీ మనసులో ఒక పని ఉంది, చేయాలనిపిస్తుంది కానీ వాయిదా వేస్తున్నారు కదా. అది చదువైనా సరే, వ్యాపారం అయినా సరే, వర్కౌట్ అయినా సరే, ఏదో ఒక పని మీరు రేపు చేస్తాను అని పక్కన పెడుతున్నారు కదా. అదే మీ జీవితంలో అతిపెద్ద శత్రువు. దాని పేరే సోమరితనం. దీన్ని చదివిన మీరు నవ్వుతున్నారా? అయ్యో ఇది అందరికీ తెలుసు కదా అని సోమరితనం చెడ్డదని అనుకుంటున్నారా? సరే, ఒక్క ప్రశ్న. మీరు తెలిసిన వ్యక్తి బాగా తెలివైన వాడు, చాలా సామర్థ్యం ఉన్నవాడు, కానీ జీవితంలో ఎందుకు పనికి రాలేదు. అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నారా? ఉన్నారు కదా. వాళ్ళ సమస్య తెలివి లేకపోవడం కాదు, అవకాశాలు లేకపోవడం కాదు, డబ్బు లేకపోవడం కాదు. వాళ్ళ సమస్య ఒక్కటే, సోమరితనం. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం మాట్లాడుకోబోయేది విషయం చాలా పవర్ఫుల్. ఈ వీడియోలో మీరు చాణక్యుని విజ్ఞానాన్ని మొత్తం అర్థం చేసుకుంటారు. కేవలం సిద్ధాంతాలు కాదు, మీ నిత్య జీవితంలో అమలు చేయగలిగే పద్ధతులు నేర్చుకుంటాడు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కొత్త మనిషిలా మారతారు అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. కానీ ఒక్కటి, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, అసలు సోమరితనం అంటే ఏమిటి? మీరు పని చేయకపోవడం అని చెప్తారు కదా, కానీ అది సరైన ఆన్సర్ కాదు. సోమరితనం అనేది కేవలం పని చేయకపోవడం మాత్రమే కాదు, అది చాలా లోతైన సమస్య. సోమరితనం యొక్క నిజమైన రూపాలు. ఒకటి, వ్యాపార సోమరితనం. మీరు ఒక వ్యాపార ఆలోచన వచ్చింది, మీరు ఉత్సాహంగా అనిపించారు, ఈ ఆలోచనలు అమలు చేస్తే బాగుండు అని అనుకున్నారు. కానీ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు సమయం లేదు, రేపు మొదలు పెడతాను అన్నారు. రేపు అయింది, మళ్ళీ ఈ వారం చేస్తాను అన్నారు. ఆ ఆలోచన చాలా పక్కన పడిపోయింది. ఒకరోజు మీరు టీవీలో చూస్తే మీ ఆలోచన అమలు చేసిన వ్యక్తి కోటీశ్వరుడు అయ్యాడు. ఇది వ్యాపార సోమరితనం. రెండవది విద్యా సోమరితనం. ఈ కోర్స్ చేస్తే నా జీవితం మారిపోతుందని మీకు తెలుసు. మీరు ఆ కోర్స్ కొన్నారు, కానీ చాప్టర్ 2 కూడా దాటలేదు. ఆ కోర్స్ మీ ల్యాప్టాప్ లో పడి ఉంది అంతే. యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నారు, కానీ చదవట్లేదు. పరీక్ష రేపు ఉంది, కానీ ఇవాళ రాత్రి 1 గంట నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు. ఇది విద్యా సోమరితనం. మూడవది ఆరోగ్య సోమరితనం. నేను లావుగా అయ్యాను, వ్యామోహం మొదలు పెట్టాలి అని మీకు తెలుసు. ఆ జిమ్ మెంబర్షిప్ కూడా తీసుకున్నారు, కానీ వెళ్ళడం లేదు. సోమవారం నుండి మొదలు పెడతాను అని చెప్తున్నారు. సోమవారం వస్తే వచ్చే సోమవారం అంటున్నారు. ఇది ఆరోగ్య సోమరితనం. నాలుగవది సంబంధాల సోమరితనం. అమ్మకు ఫోన్ చేయాలి, నాన్నతో ఫోన్ మాట్లాడాలి, స్నేహితులకి సహాయం చేయాలి అని తెలుసు, కానీ వాయిదా వేస్తున్నారు. ఒకరోజు మీరు వారి అవసరం ఉంటుంది, కానీ అప్పుడు చాలా ఆలస్యం అయి ఉంటుంది. ఐదవది ఆధ్యాత్మిక సోమరితనం. ప్రార్థన చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, మనశుద్ధి చేసుకోవాలి అని తెలుసు, కానీ ఫోన్ స్క్రోల్ చేయడంలో సమయం పోతుంది. ఇవన్నీ సోమరితనం యొక్క వేర్వేరు రూపాలు. సోమరితనానికి విశ్రాంతికి మధ్య తేడా ఏమిటో తెలుసా? ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. విశ్రాంతి తీసుకోవడం సోమరితనం కాదు. అలసిపోయినప్పుడు విశ్రమించడం శరీరానికి అవసరం. మనసు విరామం ఇవ్వడం తప్పు కాదు. కానీ తేడా ఏమిటంటే, విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ పనిలోకి వెళ్తారా, లేదా అలా పడిపోయి ఉంటారా? విశ్రాంతి యొక్క పని చేయడానికి, శక్తి తిరిగి పొందడానికి. కానీ సోమరితనం అంటే పని చేయకపోవడానికి కారణాలు వెతుకుతూ ఉండడం. చాణక్యుడు ఇలా చెప్పాడు, ఆలస్యం విషం వంటిది అని. ఆయన విశ్రాంతి వద్దు అనలేదు, కానీ అవసరమైన ఆలస్యాన్ని వాయిదా వేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. మన మెదడు మనల్ని ఎలా మోసం చేస్తుంది? ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. మన మెదడు స్వభావంగా సోమరితనాన్ని ప్రేమిస్తుంది. అది మన తప్పు కాదు. అది లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో తయారైన విషయం. ఆది మానవుడికి ఉండే ప్రధాన సమస్య ఏమిటంటే శక్తి. ఆహారం దొరకడం కష్టం, అందుకే మెదడు శక్తి సేవ్ చేయి, అనవసరంగా ఖర్చు చేయకు అని నేర్చుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మనకు ఆహారం సులభంగా దొరుకుతుంది, కానీ మన మెదడు అప్పటి పరిస్థితుల్లో ఆలోచిస్తుంది. అందుకే పని చేయడానికి ఇష్టపడదు. అందుకే నెట్ఫ్లిక్స్ లో కూర్చుంటే హాయిగా అనిపిస్తుంది. అందుకే రేపు చేద్దాం అని సులభంగా అనిపిస్తుంది. కానీ ఈ మెదడు మోసాన్ని గుర్తించడమే మొదటి అడుగు. చాణక్యుడు ఎలా చెప్పాడంటే, ఆలోచన మరియు చర్య మధ్య దూరం తగ్గించు. సోమరితనం యొక్క 5 ప్రధాన కారణాలు. 1, స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడం. మీరు ఏదైనా చేయాలనిపించినా ఏం చేయాలో అర్థం కాకపోతే అది సోమరితనంగా అనిపిస్తుంది. కానీ అది నిజంగా దిక్కుతోచని స్థితి. లక్ష్యం లేని మనిషి గమ్యం తెలియని పడవ లాంటి వాడు, గుర్తుంచుకో. రెండవది భయం. చాలా మంది పని మొదలు పెట్టారు ఎందుకంటే విఫలమవుతుందేమో అని భయం ఉంటుంది. చదువు మొదలు పెడితే ఫెయిల్ అవుతారేమో అని భయం. వ్యాపారం మొదలు పెడితే నష్టం వస్తుందేమో అని భయం. ఆ భయమే వాయిదా వేయడానికే కారణమవుతుంది. సోమరితనం అని అనిపిస్తుంది, కానీ అసలు కారణం భయం. మూడవది తక్షణ సంతోషం. ఫోన్ స్క్రోల్ చేస్తూ సంతోషపడితే చదివితే కొన్ని నెలల తర్వాత ఫలితం వస్తుంది. మన మెదడు తక్షణ సంతోషానికి ఆకర్షితమవుతుంది. అందుకే పుస్తకం కంటే ఫోన్ ఎక్కువ ఆకర్షిస్తుంది. నాలుగవది చుట్టూ ఉన్న వాతావరణం. మీ మిత్రులందరూ సోమరివారైతే మీరు కూడా సోమరివారిగానే మిగిలిపోతారు. వాతావరణం వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. సోమరుల సంఘాన్ని విడిచిపెట్టు, అప్పుడు బాగుపడతావు. ఐదవది స్వయం విశ్వాసం లేకపోవడం. నాకు చేత కాదు అనిపించినప్పుడు పని మొదలు పెట్టడానికి ఇష్టం ఉండదు. కానీ స్వయం విశ్వాసం అనేది పని చేయడం ద్వారా వస్తుంది. పని చేయకపోతే విశ్వాసం పెరగదు. ఇది ఒక దుష్ట వలయం. ఈ 5 కారణాలు మీలో ఎవరైనా ఉన్నాయా? ఉంటే ఆందోళన అవసరం లేదు. ఈ వీడియోలో మనం వాటన్నిటికీ పరిష్కారం కనుగొందాం. ఇప్పుడు చాలా లోతైన
లోతైన విషయం. సోమరితనం జ్ఞానాన్ని ఎలా నాశనం చేస్తుంది? జ్ఞానం పొందడానికి ముందుగా ఏం చేయాలి? కష్టపడాలి, శ్రమించాలి, సోమరితనాన్ని జయించాలి. జ్ఞానం సోమరితనం కలిసి ఉండలేవు. ఫ్రెండ్స్, ఒక చాలా బేసిక్ ప్రశ్న. మీరు ఒక విషయం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? దానిపై సమయం పెట్టాలి కదా. రోజు కొంత సమయం పెట్టాలి. క్రమం తప్పకుండా అభ్యాసం చేయాలి కదా. అర్థం కాని చోట మళ్ళీ మళ్ళీ ఆగి చదవాలి కదా. ఇవన్నీ సోమరితనానికి వ్యతిరేకమైనవి. అందుకే చాణక్యుడు చెప్పాడు, సోమరితనం మరియు జ్ఞానం ఒకే మనిషిలో ఉండలేవు. ఒకటి ఉంటే మరొకటి పోతుంది. మనం నేర్చుకోవడంలో 3 స్థాయిలు ఉన్నాయి. 1 జ్ఞాన స్వీకరణ. ఇది మొదటి స్థాయి. పుస్తకం చదవడం, గురువు మాట వినడం, వీడియో చూడడం. ఈ స్థాయిలో సోమరితనం పనిచేయకుండా చేస్తుంది. చదువుతాను అని చదవకపోవడం, ఈ వీడియో చూస్తాను అని చెప్పి ఫోన్లో రీల్స్ చూడడం వంటివి. 2వది జ్ఞాన అవగాహన. చదివినది మీకు నిజంగా అర్థమైందా? దానిని మీరు మీ జీవితంలో జోడించగలుగుతున్నారా? ఈ స్థాయిలో అర్థమయ్యే వరకు ఆగి ఆలోచించండి. కానీ సోమరితనం ఉన్న మనిషి తర్వాత అర్థం చేసుకుంటాను అని ముందుకు వెళ్ళిపోతాడు. 3వది జ్ఞాన అమలు. నేర్చుకున్నది జీవితంలో అమలు చేయకపోవడం. ఇక్కడే అసలు జ్ఞానం నిరూపితమవుతుంది. కానీ ఈ స్థాయిలో సోమరితనం అత్యంత ప్రమాదకరం. తెలుసు కానీ చేయట్లేదు అనే స్థితి. ఇది అత్యంత విషకరమైన సోమరితనం. తెలిసినది చేయకపోవడం, తెలియకపోవడం కంటే ఘోరమైన నేరం ఏమీ లేదు. గుర్తుంచుకో. ఒక ఎగ్జాంపుల్, రాముడు మరియు శ్యాముడు ఇద్దరు ఒకే కాలేజీలో చదివారు, ఒకే తరగతిలో. రాముడు తెలివైనవాడు. ప్రతి పరీక్ష మొదటి రాత్రి చదివేవాడు. క్లాసులో అన్ని నోట్స్ తీసుకునేవాడు. కానీ రేపు పూర్తిగా చదువుతాను అని అనుకుంటాడు. చదవడం వాయిదా వేసేవాడు. శ్యాముడు సామాన్యమైన తెలివైన ఉన్నవాడు. కానీ ప్రతిరోజు రాత్రి 1 గంట చదివేవాడు. అర్థం కాని విషయాలు మళ్ళీ మళ్ళీ చదివేవాడు. తెలియకపోయినవి అడిగి తెలుసుకునేవాడు. ఫలితం 10 ఏళ్ల తర్వాత రాముడు ఏదైనా చేస్తానే అని అనుకుంటూనే ఉన్నాడు. శ్యాముడు మంచి స్థానంలో ఉన్నాడు. తేడా తెలివి కాదు, తేడా క్రమశిక్షణ. జ్ఞానం లేకపోవడం వల్ల వచ్చే నష్టాలు. ఫ్రెండ్స్, జ్ఞానం లేకపోవడం వల్ల వచ్చే నష్టాలు మీకు అర్థమవుతున్నాయా? 1 నిర్ణయాలు తీసుకోకపోవడం. జ్ఞానం ఉన్న మనిషి ఏ పరిస్థితుల్లోనైనా నిర్ణయం తీసుకోగలడు. జ్ఞానం లేని మనిషి ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. గుర్తుంచుకో. 2వది మోసపోవడం. జ్ఞానం ఉన్న మనిషి తేలిగ్గా మోసపోడు. జ్ఞానం లేని మనిషి ప్రతిసారి మోసపోవడానికి సులభమైన లక్ష్యం. 3వది అవకాశాలు గుర్తించలేకపోవడం. జ్ఞానం ఉన్న మనిషి అవకాశాలు కనుగొంటాడు. జ్ఞానం లేని మనిషి అవకాశాలు వచ్చినా గుర్తించలేడు. 4వది ఇతరులపై ఆధారపడటం. జ్ఞానం ఉన్న మనిషి స్వతంత్రంగా జీవించగలడు. జ్ఞానం లేని మనిషి ఎప్పటికీ ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. జ్ఞానం మీకు ఏ సంపద కంటే గొప్పది. డబ్బు పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, కానీ నేర్చుకున్నది ఎప్పటికీ మీతోనే ఉంటుంది. గుర్తుంచుకో. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా ప్రాక్టికల్ విషయంలోకి వెళ్దాం. సోమరితనం మీ జేబులో ఉండి డబ్బు తీస్తుందా? అవును. ప్రత్యక్షంగా కాదు, కానీ పరోక్షంగా మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ. సోమరితనం మీ ఆర్థిక జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది? మొదటిది అవకాశాల నష్టం. జీవితంలో అవకాశాలు ద్వారం తట్టి వస్తాయి, కానీ అవి ఎక్కువసేపు ఆగవు. మీకు ఒక ఉద్యోగం ఆఫర్ వచ్చింది. 3 రోజుల్లో నిర్ణయం తీసుకొని చెప్పండి అన్నారు. మీరు ఆలోచిస్తాను అని వాయిదా వేశారు. 4వ రోజు ఫోన్ చేశారు. సారీ, మేము వేరే వ్యక్తిని సెలెక్ట్ చేశాం అని అన్నారు. ఇది సోమరితనం వల్ల పోయిన అవకాశం. 2వది నైపుణ్యాలు పెంచుకోకపోవడం. మీ ఫీల్డ్ లో కొత్త స్కిల్స్ వస్తున్నాయి, మీరు తర్వాత నేర్చుకుంటాను అని అనుకుంటున్నారు. 2 ఏళ్ల తర్వాత మీ కంపెనీ ఈ స్కిల్ లేని వాళ్ళ తీసేస్తాం అంది. ఇప్పుడు మీరేం చేస్తారు? ఏమీ చేయలేరు. 3వది ఇన్వెస్ట్మెంట్ వాయిదా వేయడం. ఈ నెల నుండి పొదుపు మొదలు పెడతాను అని చెప్పి వాయిదా వేయడం. ప్రతి నెల వాయిదా వేశారు. 10 ఏళ్లు గడిచాయి. మీకు ఒక్క పైసా కూడా పొందలేకపోయారు. ఇప్పుడు అర్థమవుతుందా సోమరితనం ఎంత ఖరీదైనదో? 4వది ఆరోగ్య నిర్లక్ష్యం. ఆసుపత్రికి వెళ్ళాలి కానీ సమయం లేదు అని వాయిదా వేయడం. చిన్న సమస్య పెద్దదే అయ్యిద్ది. ఆపరేషన్ చేయవలసి వస్తుంది. ₹1,00,000 ఖర్చు అవుతుంది. సోమరితనం వల్ల చిన్న గాయం కూడా పెద్దదయ్యేదాకా ఉంచుకోకు. దానివల్ల ఆర్థిక నష్టం మీకే వస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక పనిని ఏ పనిలో చేయాలో ఆ టైంలోనే చేయండి. ఆలస్యం చేసిన పని ఫలితాన్ని ఇవ్వదు. ఆర్థిక విషయంలో ఇది చాలా ముఖ్యం. పన్ను చెల్లడం వాయిదా వేస్తే జరిమానా వస్తుంది. లోన్ ఈఎంఐ వాయిదా వేస్తే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ వాయిదా వేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆపర్చునిటీ పోతుంది. సోమరితనం వల్ల మనం చాలా అనవసరమైన ఖర్చులు చేస్తాం. ఎగ్జాంపుల్, గ్రోసరీ లేట్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఛార్జ్ ఎక్కువ. బిల్స్ లేట్ పే చేస్తే పెనాల్టీ ఎక్కువ. సబ్స్క్రిప్షన్ ఛానల్ క్యాన్సిల్ చేయడం వల్ల వాయిదా వేస్తే అన్నెసరీ మనీ పోతుంది. ఇవన్నీ సోమరితనం వల్ల జరిగే నష్టాలు. సమయం చాలా అమూల్యమైన సంపద. నష్టమైన సమయం మళ్ళీ తిరిగి రాదు. ఒక్క క్షణం కూడా వృధా చేయకు. ఈ సూత్రం ఆర్థికంగా ఆలోచిస్తే మీ సమయానికి ఒక విలువ ఉంది. మీరు 1 గంట పని చేస్తే ఎంత సంపాదిస్తారు? ఆ గంట వృధా చేస్తే అంత డబ్బు పోయినట్లే కదా. ఒక ఎగ్జాంపుల్, ఒక లెక్క వేద్దాం. మీరు 25 సంవత్సరాల వయసులో ప్రతి నెల ₹5,000 పొదుపు చేయడం మొదలు పెట్టారు అనుకోండి. 60 సంవత్సరాల వరకు అంటే
5 సంవత్సరాలు 12% యాన్యువల్ రిటర్న్స్ తో ఆ 5,000 రూపాయలు ఎంత అవుతాయో తెలుసా? దాదాపు 3.5 కోట్ల రూపాయలు అవుతాయి. కానీ మీరు రేపటి నుండి మొదలు పెడతాను అని 5 సంవత్సరాలు వాయిదా వేశారు. 30 సంవత్సరాల వయసులో మొదలు పెట్టారు. అప్పుడు ఎంత వస్తుంది? దాదాపు 1 కోటి రూపాయలు వస్తాయి. తేడా ఎంత? 1,80,00,00,000. అది సోమరితనం వల్ల నష్టపోయినాం కదా. ఇప్పుడు చెప్పండి, సోమరితనం ఖరీదైనదా? చాలా ఖరీదైనది, గుర్తుంచుకో. ఫ్రెండ్స్, ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ చెప్పాలి. ప్రపంచంలో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ వారి అలవాట్లు పరిశీలిస్తే ఒక కామన్ మ్యాన్ ప్యాటర్న్ కనిపిస్తుంది. వారు ప్రతిరోజు ఉదయాన్నే లేస్తారు. రోజులో ప్రముఖమైన పనులు ముందు చేస్తారు. ఇవాళ చేయగలిగే పని రేపటికి వాయిదా వేయరు. ఇది కాన్ఫిడెన్స్ కాదు. చాణక్యుడు 2400 సంవత్సరాల క్రితమే చెప్పాడు, పుష్యకాలంలో లేచే వ్యక్తి ఆ రోజు యొక్క అత్యంత మంచి భాగాన్ని పొందుతాడు అని. ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రైతు 2 కొడుకులు ఉన్నారు. మొదటి కొడుకు తండ్రి పొలానికి వెళ్ళు అంటే రేపు వెళ్తాను అని వాయిదా వేసేవాడు. వేసవి కాలంలో చలి తగ్గినప్పుడు వెళ్తాను అని వేసేవాడు. వర్షాకాలంలో వర్షం ఆగినప్పుడు అని, చలికాలంలో ఉదయాన్నే చలిగా ఉంది అని వాయిదా వేసేవాడు. రెండవ కొడుకు తండ్రి పొలానికి వెళ్ళు అంటే వెంటనే వెళ్ళేవాడు. ఎండైనా వర్షం అయినా చలైనా. సంవత్సరం తర్వాత ఫలితం, మొదటి కొడుకు పొలం పాడైపోయింది. రెండవ కొడుకు పొలంలో మంచి పంట వచ్చింది. చాణక్యుడు ఈ విషయం చాలా గొప్పగా చెప్పాడు. సమయం సరైనప్పుడే పని చేయి, సమయం చూసి పని చేయకు. ఫ్రెండ్స్, ఇప్పుడు మరింత వ్యక్తిగతమైన విషయంలోకి వెళ్దాం. సోమరితనం కేవలం మీ డబ్బుకు, మీ చదువుకు మాత్రమే హాని చేయదు. అది సంబంధాలకు, మీ సమాజంలో మీ స్థాయిని కూడా హాని చేస్తుంది. సోమరితనం సంబంధాలను ఎలా నాశనం చేస్తుందంటే, 1, నమ్మకపోవడం. మీరు ఈ పని చేస్తాను అని ప్రామిస్ చేస్తారు, కానీ చేయలేదు. ఒకసారి ఆగి ఉంటే సరే, 2 సార్లు 3 సార్లు బ్రేక్ చేశారు. ఇప్పుడు మీపై నమ్మకం ఉంటుందా? ఉండదు. మాటను నిలబెట్టుకోలేని వ్యక్తి నమ్మడానికి అర్హుడు కాదు. 2, గౌరవం తగ్గడం. సోమరితనం ఉన్న వ్యక్తిపై సమాజంలో గౌరవం ఉండదు. ఆడు పనికిరాడు అని పేరు వస్తుంది. అది ఒకసారి వస్తే మాయమవడానికి చాలా సమయం పడుతుంది. 3వది, ఒంటరితనం. శ్రమించే వ్యక్తులు సోమరి వ్యక్తులతో సమయం గడపడానికి ఇష్టపడరు. క్రమంగా మీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తులు దూరం అవుతారు. మీ వద్ద ఉండేవారు సోమరులే. ఇది ఒక డౌన్వర్డ్ స్పిరిల్. 4వది, కుటుంబ బాధ్యతలు నెరవేరకపోవడం. తండ్రి బాధ్యతలు నెరవేర్చకపోవడం, భర్త బాధ్యతలు నెరవేర్చకపోవడం, కొడుకు బాధ్యతలు నెరవేర్చకపోవడం. ఇవన్నీ సోమరితనం వల్ల జరుగుతాయి. తర్వాత చేస్తాను అని వాయిదా వేస్తే కుటుంబం మీపై నమ్మకం కోల్పోతుంది. చాణక్యుడు కుటుంబ బాధ్యతల గురించి ఏం చెప్పాడంటే, చాణక్యుడు చాలా స్పష్టంగా చెప్పాడు, తన కుటుంబాన్ని పోషించలేని వ్యక్తి ఆ ఇంట్లో శవం వంటివాడు. ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. కుటుంబాన్ని పోషించడానికి, రక్షించడానికి, వారికి గర్వకారణంగా ఉండటానికి శ్రమించాలి. సోమరితనంతో కుటుంబ బాధ్యతలు నెరవేర్చలేరు. ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్, ఒక గ్రామంలో 3 కుమారులు ఉన్నారు. వారి తండ్రి చనిపోయే ముందు మన పొలంలో నిధి దాచాను అని చెప్పాడు. 3వ కుమారుడు, తండ్రి ఏం చెప్పాడు, ఎక్కడ ఉందో అర్థం అవ్వలేదు అని తర్వాత వెతుకుదాం అన్నాడు. 2వ కుమారుడు, వేసవికాలం చలికాలంలో వెతుకుదాం అన్నాడు. మొదటి కుమారుడు, నేను ఇప్పుడే వెళ్ళి తవ్వుతాను అని పొలం మొత్తం తవ్వాడు, నిధి దొరకలేదు. కానీ పొలం బాగా దున్నబడింది. ఆ సంవత్సరం తర్వాత అద్భుతమైన పంట వచ్చింది. తండ్రి నిజంగా నిధి దాచాడు. శ్రమ అనేది నిధి. చాణక్యుడు ఈ చాలా విషయం చెప్పాడు. శ్రమ యొక్క ఫలితం ఎప్పుడూ విఫలం కాదు అని. సమాజంలో సోమరి మనిషి స్థానం ఎలా ఉంటుందంటే, చాణక్యుడు చాలా నిజాయితీగా చెప్పాడు, సమాజం శ్రమించేవాడికి గుర్తిస్తుంది, సోమరితనం సమాజం తిరస్కరిస్తుంది. ఇది పైకి కఠినంగా కనిపిస్తుంది, కానీ ఆలోచించండి. మీకు సమస్య వచ్చినప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? శ్రమించే నమ్మకస్తుడైన వ్యక్తి దగ్గరికి కదా, సోమరి వ్యక్తి దగ్గరికి వెళ్ళరు కదా. ఇది మానవ స్వభావం. చాణక్యుడు దీన్ని చాలా కాలం క్రితమే గుర్తించాడు. ఫ్రెండ్స్, ఒక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ రోజు సోషల్ మీడియా అత్యంత ప్రమాదకరమైన సోమర్తనం యొక్క సాధనంగా మారింది. మీరు ఇన్స్టాగ్రామ్ లో మీ ఫ్రెండ్స్ యొక్క సక్సెస్ చూస్తున్నారు. వారు అచీవ్ చేశారు, మీరు చేయలేదు. జెలసీ వస్తుంది. కానీ మీరు వారి బిహైండ్ ద సీన్స్ చూడలేదు. వారు రాత్రి కష్టపడ్డారు, వారు ఎన్నిసార్లు ఫెయిర్ అయ్యారో తెలియదు, వారు ఎంత సాక్రిఫైస్ చేశారో తెలియదు. మీరు వారి రిజల్ట్ చూసి జెలస్ అవుతున్నారు, కానీ వారి ఎఫర్ట్ చూసి ఇన్స్పైర్ అవడం లేదు. ఇది సోషల్ మీడియా యొక్క ట్రాప్. ఇతరుల విజయాన్ని చూసి జెలసీ పడే బదులు వారు ఎలా సక్సెస్ అయ్యారో నేర్చుకో. సోషల్ మీడియా స్క్రోలింగ్ కి రోజు ఎంత సమయం వేచిస్తున్నారో ఆలోచించండి. ఆ సమయాన్ని నేర్చుకోవడానికి వేచించారా, మీ జీవితం చాలా వేగంగా మారిపోతుంది. గుర్తుంచుకో. ఫ్రెండ్స్, ఇప్పుడు అత్యంత లోతైన విషయం మాట్లాడదాం. సోమరితనం బాహ్యంగా మాత్రమే నష్టం చేయదు, అది మీ మనసుకి, మీ ఆత్మకి కూడా నాశనం చేస్తుంది. ఇది చాలా మందికి గమనించరు, కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన నష్టం. సోమరితనం మనసుపై చేసే నష్టాలు ఏమిటంటే, 1, గిల్ట్ మరియు షేమ్. మీరు పని చేయకపోతే మీ మనసు మీకు తెలుస్తుంది.
తెలుస్తుంది. చేయాల్సింది చేయలేదు అనే గిల్ట్ వస్తుంది. ఆ గిల్ట్ పేరుకుపోతుంది, రోజు రోజుకు పెరుగుతుంది. ఒకరోజు ఆ గిల్ట్ అసహ్యంగా మారుతుంది. మీకు మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఇష్టం ఉండదు. రెండవది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడం. నేను ఇది అచీవ్ చేయలేను అనే నమ్మకం వస్తుంది. ఇది నిజమే అవుతుంది ఎందుకంటే మీరు ఇది ఏది ట్రై చేయరు. ఇది నిజమే అవుతుంది ఎందుకంటే మీరు ఏది ట్రై చేయరు కాబట్టి. ఇది సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రోఫెసీ. మీరు నమ్మినట్లయితే జరుగుతుంది ఖచ్చితంగా. మూడవది డిప్రెషన్ మరియు యాంగ్జైటీ. మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ చెప్తారు, చేయాల్సిన పనులు వాయిదా వేయడం యాంగ్జైటీ మరియు డిప్రెషన్ కి ముఖ్యమైన కారణాల్లో ఒకటి. చేయాలి కానీ చేయడం లేదు అనే టెన్షన్ మిమ్మల్ని కన్జ్యూమ్ చేస్తుంది. నాలుగవది లైఫ్ సాటిస్ఫాక్షన్ తగ్గడం. జీవితంలో చేయాల్సినవి చేయకపోతే నా జీవితానికి అర్థం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. సంతోషంగా జీవించడానికి అచీవ్మెంట్ అవసరం, అచీవ్మెంట్ కి కష్టం అవసరం, కష్టానికి సోమర్థనాన్ని జయించడం అవసరం. చాణక్యుడు మనసు గురించి ఏం చెప్పాడు? చాణక్యుడు చాలా అద్భుతంగా చెప్పాడు. శ్రమించే వ్యక్తి ఒక్కరోజు కష్టపడినా మళ్ళీ మళ్ళీ ఆ కష్టపు తీపి అనుభవించడానికి అనిపిస్తుంది. కానీ సోమరి రోజు విశ్రాంతి తీసుకున్న ఆ విశ్రాంతిలో తీపి ఉండదు. ఇది ఎంత నిజమో ఆలోచించండి. మీరు కష్టపడి ఒక పని చేసిన తర్వాత వచ్చే సంతోషం అది అనిర్వించరానిమైనది కదా. కానీ రోజంతా పడుకున్న తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందా? లేదు కదా. ఇది మనసు యొక్క స్వభావం. చాణక్యుడు దాన్ని అర్థం చేసుకున్నాడు. ఫ్రెండ్స్, మోడర్న్ సైన్స్ చాణక్యుని మాటలు కన్ఫర్మ్ చేస్తుంది. డోపమైన్ అనే మన మెదడులో ఉండే ఒక కెమికల్. అది సంతోషం, సాటిస్ఫాక్షన్ యొక్క భావన కలిగిస్తుంది. మన మెదడు డోపమైన్ ని 2 రకాలుగా రిలీజ్ చేస్తుంది. మొదటి రకం సోషల్ మీడియా స్క్రోల్ చేస్తే, జంక్ ఫ్రూట్ తింటే, గేమ్స్ ఆడితే వచ్చే క్విక్ డోపమైన్. ఇది వెంటనే వస్తుంది, వెంటనే పోతుంది. తర్వాత ఖాళీతనం వస్తుంది. రెండో రకం కష్టపడి ఒక గోల్ అచీవ్మెంట్ చేసిన తర్వాత వచ్చే డీప్ డోపమైన్. ఇది రావడానికి సమయం పడుతుంది కానీ ఇది చాలా కాలం పాటు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సోమరితనం మనల్ని క్విక్ డోపమైన్ తో ట్రాప్ చేస్తుంది. మనం డీప్ సాటిస్ఫాక్షన్ ని పొందలేకపోతున్నాం. చాణక్యుడు 2400 సంవత్సరాల క్రితమే ఇదే చెప్పాడు. తక్షణ సుఖం దీర్ఘకాలిక దుఃఖానికి దారి తీస్తుంది. మన మనసు శ్రమకు ఎలా అలవాటు చేయాలంటే ఫ్రెండ్స్, మనసు ఒక మజిల్ లాంటిది. జిమ్ లో మీరు వెయిట్ లిఫ్ట్ చేస్తే మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ రోజు రోజుకు అలవాటు అవుతుంది, బలం పెరుగుతుంది. అదే విధంగా మనసుకు కూడా కష్టమైన పని చేయడం మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ అలవాటు చేసుకున్న తర్వాత అది సులభంగా మారుతుంది. ఒక్కసారి క్రమశిక్షణ అలవాటు అయిన తర్వాత అది మీ స్వభావమే అవుతుంది. గుర్తుంచుకో ఫ్రెండ్స్, ఇది అత్యంత విలువైన భాగం. ఎంతవరకు సోమరితనం వల్ల వచ్చే నష్టాలు అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దానిని వదిలించుకోవడానికి చాణక్యుడు చెప్పిన పద్ధతులు నేర్చుకుందాం. 1. ఉదయ సంకల్పం. ఉదయాన్నే లేచిన తర్వాత ఆ రోజు ఏం సాధించాలో నిర్ణయించుకో. ఇది చాలా శక్తివంతమైన పద్ధతి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మీరు రోజు చేయవలసిన 3 అత్యంత శక్తివంతమైన పనులు రాసుకోండి. వాటిని ముందు చేయండి, మిగతా అన్ని తర్వాత చేయండి. ఎందుకంటే 3 మాత్రమే ఎక్కువ చేస్తే కన్ఫ్యూజ్డ్ అవుతారు. 3 పనులు ఫోకస్ తో చేయడం 100 పనులకు అర్థవంతంగా చేయడం కంటే మేలు. అమలు చేయడం ఎలా? రాత్రి పడుకునే ముందు రేపటి రోజున చేయాల్సిన 3 పనులు రాసుకోండి. ఉదయాన్నే లేచిన వెంటనే ఆ కాగితం చూసి రిమైండ్ అవ్వండి. ఆ 3 పనులు కంప్లీట్ అయిన తర్వాత మిగతా పనులు చేయండి. ఇది అలవాటు అయ్యే వరకు 21 రోజులు చేయండి. తర్వాత ఇది స్వభావమే అవుతుంది. రెండవది 2 నిమిషాల నియమం. మొదలు పెట్టడమే అతి కష్టమైన పని. మొదలు పెట్టిన తర్వాత ఆగడమే కష్టం. ఇందుకే 2 నిమిషాల నియమం చాలా పవర్ఫుల్. ఏ పని అయినా మొదలు పెట్టాలి అంటే 2 నిమిషాలు మాత్రమే చేస్తాను అని మొదలు పెట్టండి. వ్యాయామం చేయాలంటే 2 నిమిషాలు మాత్రమే అని జిమ్ కి వెళ్ళండి. పుస్తకం చదవాలంటే 2 నిమిషాలు మాత్రమే అని మొదలు పెట్టండి. మరియు మొదలు పెట్టిన తర్వాత ఆగడం కష్టమవుతుంది, మొమెంటం వస్తుంది. ఇది సైన్స్ ప్రూవ్ చేసింది. ఇనార్టియా మొదలు పెట్టడం కష్టం కానీ మొదలైన తర్వాత కొనసాగడం సులభం. మూడవది లక్ష్య నిర్ణయం. లక్ష్యం లేని బాణం గుర్తు తలవదు. లక్ష్యం లేని మనిషి జీవితంలో ముందుకు వెళ్ళలేడు. స్పష్టమైన లక్ష్యాలు లేకపోవడం సోమరితనానికి ముఖ్యమైన కారణం. ఏదైనా అచీవ్ చేయాలి అని అనిపించినా ఏం అచీవ్ చేయాలి అని అర్థం కాకపోతే మనసు కన్ఫ్యూజ్ అవుతుంది, యాక్షన్ తీసుకోదు. స్పెసిఫిక్, నిర్దిష్టంగా ఉండాలి, బాగా చదువుకోవాలి కాదు. ఈ నెలలో ఈ చాప్టర్ పూర్తి చేయాలి అని యాక్షన్ తీసుకోండి. కొలవగలిగేలా ఉండాలి కానీ నెలకు 2 పుస్తకాలు చదువుతాను అని. సాధ్యమైనది అయి ఉండాలి. ఒక రాత్రిలో 1000 పేజీలు చదువుతాను అని కాదు. మీ జీవిత లక్ష్యానికి సంబంధించినది అయి ఉండాలి. టైం బౌండ్ డెడ్ లైన్ ఉండాలి. ఈ నెల 30వ తేదీలోపు పని అయిపోవాలి అనుకోవాలి. ఇలా చేస్తే మీరు చేసే పని ఖచ్చితంగా పూర్తి అవుతుంది. 4వది, మీరు ఎవరితో సమయం గడుపుతారో మీరు అలాగే అవుతారు. మీ చుట్టూ ఉన్న 5 మంది వ్యక్తులు చూడండి, వారి యావరేజ్ గా మీరు కూడా అలానే ఉంటారు. మీ మిత్రులందరూ సోమరివారైతే
అయితే మీరు కూడా సోమరిగా మారుతారు. మీ మిత్రులు అంబిషియన్స్ హార్డ్ వర్కింగ్ అయితే మీరు కూడా అలా తయారవుతారు. అందుకే మీ సర్కిల్ ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. కానీ నా పాత్ర మిత్రులను వదిలిపెట్టమని చెప్తున్నానా? కాదు, అది కాదు. వారిని వదిలిపెట్టాలని కాదు, కానీ మీ సమయం ఎక్కువగా ఎవరితో గడుపుతున్నారు అనే విషయం కేర్ఫుల్ గా ఉండండి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. 5వది, విభజించి పాలించు. పెద్ద యుద్ధాన్ని జయించాలంటే దాన్ని చిన్న చిన్న యుద్ధాలుగా విభజించు. పెద్ద లక్ష్యాలు బాగా పెద్దగా కనిపించినా అందుకే మొదలు పెట్టడానికి భయం వేస్తుంది, సోమరితనం పెరుగుతుంది. పరిష్కారం, పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న స్టెప్ గా విభజించండి. ఎగ్జాంపుల్, బుక్ రాయాలి అనే గోల్ ఓవర్వెల్మైనింగ్ గా అనిపిస్తుంది, కానీ ఈ రోజు ఒక పారాగ్రాఫ్ రాయాలి అనేది సులభంగా అనిపిస్తుంది. ప్రతిరోజు ఒక పారాగ్రాఫ్ రాస్తే 100 రోజుల్లో బుక్ రెడీ అవుతుంది. 6వది, ఉదయాన్నే లేచే వ్యక్తికి రోజు దేవుడు ఇచ్చే వరం లాంటిది. ఎందుకంటే ఉదయాన్నే మనసు ఫ్రెష్ గా ఉంటుంది, డిస్ట్రాక్షన్ తక్కువగా ఉంటాయి. ఆ రోజు ఎలా గడిచినా ముందు నువ్వు మొదటి ప్రియారిటీ పనిచేసావు అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రోజు 4:30కి లేవడం, తక్కువసేపు మెడిటేషన్ లేదా ప్రార్థన, వ్యాయామం 30 నిమిషాలు, మంచి పుస్తకం 20 నిమిషాలు. ఆ రోజు ప్లాన్ రివ్యూ. ఇది చేయడానికి సాధ్యమా అనిపించవచ్చు, కానీ మొదటి 21 రోజులు ఫోర్స్ చేసుకున్న తర్వాత ఇది మీ స్వభావమే అవుతుంది. 7వది, మీ పని గురించి ఇతరులకు చెప్పు. అది మిమ్మల్ని చేయడానికి ఫోర్స్ చేస్తుంది. మీ గోల్ ని మీ నమ్మకమైన మిత్రుడికి, ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పండి. నేను ఈ నెలలో ఈ పని చేస్తాను అని. మీకు ఆగాలనిపించినప్పుడు వారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఆ ఎంబరేస్ భావన మిమ్మల్ని ముందుకు పుష్ చేస్తుంది. 8వది, ఫలితాన్ని చిత్రించు. ఫలితాన్ని మనసులో స్పష్టంగా చూడగలిగితే వ్యక్తి దానిని సాధించగలడు. విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ప్రతిరోజు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు మీ లక్ష్యాన్ని సాధించిన తర్వాత ఎలా ఉంటుందో వివరంగా ఇమాజిన్ చేసుకోండి. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. ఇది మెదడుకు ఆ గోల్ అచీవ్మెంటబుల్ అని నమ్మింపజేస్తుంది. మోటివేషన్ పెరుగుతుంది. 9వది, ప్రతిఫలం ఏర్పాటు. గుర్రాన్ని ముందుకు వెళ్లేలా చేయడానికి గులాబీని చూపించాలి. మీ మనసుకు కూడా రివార్డ్ అవసరం. ఈ పని చేసిన తర్వాత నాకు నా ఫేవరెట్ భోజనం తింటాను, లేదా ఈ చాప్టర్ ఫినిషింగ్ చేసిన తర్వాత ఒక ఎపిసోడ్ చూస్తాను అని ప్లాన్ చేసుకోండి. ఇది బ్రెయిన్ కి డోపమైన్ యాంటిసిపేషన్ ఇస్తుంది. పని చేయడానికి మోటివేషన్ వస్తుంది. 10వది, ప్రతిరోజు ప్రగతి కొలవడం. ప్రతిరోజు సంధ్యాకాలంలో నేడు ఏం సాధించానో రివ్యూ చేసుకో. ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. ఒక జర్నల్ ఉంచుకోండి. రాత్రిపూట 5 నిమిషాలు ఈ రోజు ఏం సాధించాను, ఏం సాధించలేదు, ఎందుకు, రేపు ఏం చేయాలి. ఇది మిమ్మల్ని హానెస్ట్ గా ఉంచుతుంది. ప్రోగ్రెస్ చూసినప్పుడు మోటివేషన్ వస్తుంది. ప్రోగ్రెస్ లేకపోతే ఆందోళన వస్తుంది. ఆ ఆందోళన మిమ్మల్ని పుష్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చాణక్యుడు అద్భుతమైన శ్లోకాలు, వాటి అర్థంగాలు వివరంగా మాట్లాడుకుందాం. ఇది కేవలం చదవడానికి కాదు, వీటిని మనసులో పదే పదే చెప్పుకుంటే మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది. 1, ఆలస్యం విషయం. ఆలస్యం అమృతం విషం. ఆలస్యం అమృతం వంటిది కాదు, విషం వంటిది. ఇది మనం ఇంతకు ముందే మాట్లాడాం, కానీ దీనికి వ్యాప్తి అర్థం చేసుకోండి. విషం నెమ్మదిగా పనిచేస్తుంది, మీకు తెలియకుండానే మిమ్మల్ని కన్జ్యూమ్ చేస్తుంది. అదే విధంగా ఆలస్యం కూడా. ఒక్కరోజు వాయిదా వేశాను పర్వాలేదు కానీ అనుకుంటారు, కానీ ఆ ఒక్కరోజు రోజువారీ అలవాటుగా మారుతుంది. ఈ శ్లోకాన్ని ఎలా అప్లై చేయాలంటే మీ ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకోండి. ఆలస్యం విషం. ఏదైనా వాయిదా వేయాలని అనిపించినప్పుడు ఆ విషయం గుర్తుకు తెచ్చుకోండి. 2వది, కాలం మరియు నీరు. కాలం మరియు నీరు కాచుకుంటే రాదు అని చాణక్య సందేశం. నీరు ప్రవహిస్తూ ఉంటుంది, ఆగదు. అదే విధంగా సమయం కూడా. మీరు సరైన సమయం వచ్చినప్పుడు చేస్తాను అని ఎదురు చూస్తున్నారా? ఆ సరైన సమయం ఎప్పటికీ రాదు. పరిస్థితులు ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉండవు. కొంచెం ఇంపర్ఫెక్ట్ గా ఉన్నా మొదలు పెట్టడమే జ్ఞానం. 3వది, శ్రమ మరియు ఫలం. ఫలం ఆశించకుండా కర్తవ్యం నిర్వర్తించు. ఇది భగవద్గీత మాట. చాణక్యుడు కూడా దీన్ని సపోర్ట్ చేస్తాడు. ఈ మాటలో చాలా లోతైన జ్ఞానం ఉంది. చాలా మంది ఫలితం వస్తుందో రాదో తెలియదు, పని ఎందుకు చేయాలి, సోమర్తనాన్ని జస్టిఫై చేసుకుంటారు. కానీ నిజమేంటంటే ఫలితం మీ చేతిలో లేదు, కష్టం మీ చేతిలో ఉంది. మీరు కష్టపడినప్పుడు ఫలితం తప్పకుండా వస్తుంది, కానీ అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో మీకు తెలియదు. అందుకే ఫలితం గురించి ఆందోళన పడకుండా కష్టపడండి. 4వది, జ్ఞానం మరియు సంపద. సంపద పోయినా విద్య పోదు. ఇది ఎంత గొప్ప మాటో ఆలోచించండి. మీకు డబ్బు దొంగతనం అవుతుంది, ఆస్తులు పోతాయి, కానీ మీరు నేర్చుకున్నది ఎవరూ తీసుకోలేరు. అందుకే జ్ఞానం పొందడానికి సోమరితనాన్ని వదలమని చాణక్యుడు అంతా ఫోర్స్ఫుల్లీ చెప్పాడు. 5వది, పంచేంద్రియాలు మరియు నియంత్రణ. ఇంద్రియాలను జయించిన వ్యక్తి మాత్రమే నిజమైన జ్ఞానాన్ని పొందగలడు. సోమర్తనం అంటే ఇంద్రియాల బానిసత్వం. మనసుకు కంఫర్టబుల్ గా అనిపించేది చేయడం, ఇది ఇంద్రియాల బానిసత్వం. కష్టమైనది చేయడం, ఇది ఇంద్రియ నియంత్రణ. చాణక్యుడు చెప్పాడు, కంఫర్ట్ ని వెతికే వ్యక్తి జ్ఞానం పొందలేడు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే చాప్టర్ మీకు చాలా పర్సనల్లీ టచ్ అవుతుంది. ఈ రోజు యువత సోమర్తనానికి గురవుతున్న కారణాలు 2400 సంవత్సరాల క్రితం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. నేడు సోమర్తనానికి అనుకూలమైన వాతావరణం. ఈ రోజు ప్రతి డిస్ట్రాక్షన్ మీ దగ్గరే ఉంది. ఫోన్ లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, గేమ్స్ అన్నీ మీ పాకెట్ లో. ఒక క్లిక్ తో ఎంటర్టైన్మెంట్. నెట్ఫ్లిక్స్ లో వేల
వందలాది సిరీస్. ఒక్కోటి మొదలు పెట్టగానే మరొక ఎపిసోడ్ అని ట్రాప్ లో పడిపోతారు. జొమాటో, స్విగ్గీ, ఇంట్లో కూర్చొని భోజనం వచ్చేస్తుంది. బయటికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో నుండే పని చేయవచ్చు, కంఫర్ట్ జోన్ లోనే ఉండవచ్చు. ఇవన్నీ కన్విన్స్ అని అనుకుంటాం, కానీ ఇవి మన సోమరితనాన్ని పెంచే మిషన్స్ కూడా. ఫ్రెండ్స్, ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్. చాణక్యుడు ఇప్పుడు ఉంటే ఫోన్ చూసి ఏం చెప్పేవారంటే, ఈ అద్భుతమైన టెక్నాలజీ మీ చేతిలో ఉంది. ప్రపంచంలోని ఏ జ్ఞానమైనా నేర్చుకోవచ్చు, ఏ విద్యనైనా పొందవచ్చు, ఏ వ్యాపారమైనా చేయవచ్చు. కానీ మీరు దాన్ని ఎంటర్టైన్మెంట్ కి మాత్రమే వాడుతున్నారు. అది దేవుడు ఇచ్చిన వరాన్ని అవమానపరచడం. ఇది నిజం కదా? మీ ఫోన్ లో యూట్యూబ్ ఉంది, అందులో ప్రపంచంలోని అత్యున్నత గురువుల క్లాసెస్ ఉన్నాయి ఫ్రీగా, కానీ మీరు రీల్స్ చూస్తున్నారు. ఫ్రెండ్స్, నేను మీకు నేరుగా చెప్తాను, మీరు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటే మీ జీవితంలో అత్యంత ఇంపార్టెన్స్ ఫేజ్. ఈ 10 సంవత్సరాలు మీరు ఏం నేర్చుకుంటారు, ఎంత కష్టపడతారు, అది మీ మిగతా జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ 10 సంవత్సరాలు సోమరిగా గడిపితే 40 సంవత్సరాలలో మీరు నాకు అప్పుడు ఎందుకు కష్టపడలేదు అని పశ్చాత్తాపడతారు. ఈ 10 సంవత్సరాలు కష్టపడితే 40 సంవత్సరాలలో మీ జీవితం మీ ఇమాజిన్ చేసుకోలేనంత అద్భుతంగా మారుతుంది. గుర్తుంచుకో ఫ్రెండ్స్, రేపు ఒకరోజు ఫోన్ పక్కన పెట్టి చూడండి. సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ సాయంత్రం వరకు టచ్ చేయకండి. ఆ రోజు మీరు ఎంత ప్రొడక్టివ్ గా ఉంటారో చూడండి. ఫోన్ అనేది నేటి అత్యంత పవర్ఫుల్ డిస్ట్రాక్షన్ మిషన్. ఫ్రెండ్స్, కొన్ని ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన అబ్బాయి చదువుకోవడానికి ప్రాపర్లీ వసతి లేదు, కానీ ప్రతి రాత్రి స్ట్రీట్ లైట్ కింద చదివాడు. ఆ పట్టుదల అతన్ని ఐఏఎస్ ఆఫీసర్ చేసింది. రెండో ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి 25 సంవత్సరాల వయసులో జాబ్ కోల్పోయింది. ఫ్యామిలీ ప్రెజర్ ఉంది, కానీ ఆమె ఇప్పుడు టైం ఉంది. నేర్చుకుంటాను ప్రతిరోజు ఆన్లైన్ కోర్స్ చేసింది. ఒక సంవత్సరంలో ఆమె న్యూ ఫీల్డ్ లో మంచి జాబ్ పొందింది. ఇవి ఎక్సెప్షనల్ కేసెస్ కావు, డిసిప్లిన్ మరియు కన్సిస్టెన్సీ యొక్క రిజల్ట్స్. గుర్తుంచుకో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన మీరు వావ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అని అనిపించవచ్చు, కానీ మీరు ఈ రోజు నుండి ఒక్క నిమిషం కూడా అమలు చేయకపోతే ఈ వీడియో చూసిన ప్రయోజనం ఏమిటి? అందుకే నేను మీకు ఒక 30 రోజులు ఛాలెంజ్ ఇస్తున్నాను. చాణక్యుని పద్ధతిలో 30 రోజులు అమలు చేయండి. మీ జీవితంలో తేడా మీరే గమనిస్తారు. మీరు ప్రతిరోజు 5 గంటలకు లేవడం నేర్చుకోండి. సోషల్ మీడియా రోజు గరిష్టంగా 30 నిమిషాలు మాత్రమే వాడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలాసేపు మాట్లాడడం, సోమరితనం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం. అది జ్ఞానాన్ని, డబ్బులను, సంబంధాలను, మనసు ఎలా నాశనం చేస్తుందో చూసాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి సక్సెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.